హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పాప డీటెయిల్స్ తెలుసుకున్న పద్మావతి ఆనందంలో విక్కీ ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా విక్కీ అయితే ఇంత వాళ్ళకి ఇలా చెప్తూ ఉంటాడు. ఆ రోజు హాస్పిటల్లో పాపని తీసుకెళ్ళింది మరెవరో కాదు, మురళి అని చెప్తూ ఉంటాడు. ఆ మాట విని హరి అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. మరోవైపు దివ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. నిజం తెలిసిపోతుందేమో అని భయపడుతూ ఉంటుంది. ఆయన పాప తీసుకెళ్లాల్సిన అవసరం వాడికేముంది అని వాళ్ళ బాబాయ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఇందులో పద్మావతి ఫోన్ రింగ్ అవుతుంది. ఆశ్రమం నుంచి పద్మావతికి కాల్ చేస్తారు. పాప డీటెయిల్స్ దొరికాయి అని చెప్తారు. దీంతో పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే, పాప డీటెయిల్స్ దొరికాయంటే ఆశ్రమం వాళ్ళు కాల్ చేశారు అని విక్కీకి చెప్తూ ఉంటుంది. అవునా, నిజంగానా? సరే, డీటెయిల్స్ ఏంటో కనుక్కో అని విక్కీ అంటాడు. అలా ఆశ్రమం వాళ్ళైతే పద్మావతితో మాట్లాడుతూ ఉంటారు. ఆశ్రమంకి రమ్మని చెప్తారు. దీంతో పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. విక్కీ ఆనందం పట్టలేక పద్మావతిని ఎత్తుకొని గిరగిర తిప్పుతూ ఉంటాడు. సారు, ఏంటి సారు ఇది, దింపండి, ఆపండి అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది. పద్మావతి, నా ఆనందాన్ని నేను మాటలో చెప్పలేకపోతున్నాను. మా అక్క పాప దొరుకుతుంది, మా అమ్మ నాకు మళ్ళీ తిరిగి వస్తుంది అని విక్కీ అయితే ఆనందపడుతూ ఉంటాడు. విక్కీని చూసి ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పద్మావతి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా విక్కీ అయితే పాపను ఎప్పుడెప్పుడు చూడాలా, ఎప్పుడెప్పుడు తీసుకురావాలనే ఆనందంలో ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.